హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ 2025 కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సిలబస్ ఏంటి, అలాగే ఏం బుక్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, కాంపిటీషన్ ఎలా ఉంటుంది, ఇలా చాలా విషయాలు అయితే ఇందులో డిస్కస్ చేద్దాం మనము. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అసలు కోర్సు ఏం ఆఫర్ చేస్తున్నారు వాళ్ళని చూసినట్లయితే ఇక్కడ టీఎస్ లా సెట్ ఉందని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ కొంచెం క్లారిటీగా ఉంది ఏపీ లా సెట్ కంటే. సో టోటల్గా ఏపీ అండ్ తెలంగాణ టోటల్ సేమ్ ఒకేలా ఉంటాయండి, పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనకు మెయిన్గా వాళ్ళు 3 years 5 years LLM కోర్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మనం అప్లై చేసుకోవచ్చు. 3 yearsకి ఎవరు అప్లై చేసుకోవాలంటే 10+2+3 ప్యాటర్న్ ఎవరికైతే ఉందో, అంటే బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ చేసి ఉండాలి, అప్పుడు మాత్రమే 3 years అప్లై చేసుకోవాలి. ఒకవేళ ఇంటర్మీడియట్ మాత్రమే చదువున్నట్లయితే 5 yearsకి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో 3 years LLBకి వచ్చేటప్పటికి చాలా మంది డిగ్రీ ఇప్పుడు 4 years ఉంది, 10+2+4 అయినా ప్రాబ్లం లేదు. బీఫార్మసీ అలాగే బీటెక్ ఎంబీబీఎస్ ఇలా చాలా కోర్సెస్ అయితే చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, దానికి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే ఇక్కడ మీకు పాస్ పర్సంటేజ్ అయితే కన్ఫామ్ గా ఇవి ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఓసీబీసీ 45%, ఓబీసీ 42%, ఎస్సీ ఎస్టెంట్ 40% ఉండాలి. ఇందులో ఒక 5% అంటే 44.5 వచ్చినా సరే తీసుకుంటారు, అలాగే 41.5 వచ్చినా తీసుకుంటారు, 39.5 వచ్చినా సరే ఈ పర్సంటేజెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ డిగ్రీలో ఈ పర్సంటేజెస్ లేకపోయినట్లయితే మీరు పీజీ కానీ బీఈడీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా చేసినప్పటికీ అందులో వీటికంటే ఎక్కువ పర్సంటేజ్ ఉన్నట్లయితే దాని మీద మీరు అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేటప్పటికి 10+2 ప్యాటర్న్ అయితే ఉండాలి. ఐటీఐ ఎవరైతే చేశారో వారు నాట్ ఎలిజిబుల్ అనేది చెప్తున్నారు. డిప్లొమా ఎవరైతే చేశారో అది ఈక్వల్ టు ఇంటర్మీడియట్ అని చెప్పి ఈ డిప్లొమాలను అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ పర్సంటేజ్ అయితే ఉండాలండి. తర్వాత ఎల్ఎల్ఎం ఏంటంటే ఆల్రెడీ 3 years 5 years ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే పీజీ కోర్స్ అంటారు ఎల్ఎల్ఎంకి అప్లై చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ కొత్త వాళ్ళందరూ కూడా 3 years లేదా 5 years అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీలో డిస్టెన్స్ డిగ్రీ ఎవరైతే చేస్తున్నారో, అలాగే ఇంటర్మీడియట్ లో కూడా డిస్టెన్స్ అంటే ఏపీఓఎస్ఎస్ టీఓఎస్ఎస్ కూడా డిస్టెన్స్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కాకపోతే అవి గవర్నమెంట్ ద్వారానే వచ్చాయి, ఏపీఓఎస్ఎస్ టీఓఎస్ఎస్. కాకపోతే వీటిని కూడా డిస్టెన్స్ లాగే చూస్తున్నారు. మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఒక అఫిడవిట్ అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంటే మేము ఎల్ఎల్బి చదవనిస్తున్నాం, కానీ ఆఫ్టర్ ఎల్ఎల్బి బార్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా అనేది మాకు సంబంధం లేదని చెప్పి ఒక అఫిడవిట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతానికి మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు. ఎవరైతే ఇంటర్ డిస్టెన్స్ లో కానీ డిగ్రీ డిస్టెన్స్ లో కానీ చేసి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉన్నట్లయితే వాళ్ళకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ గా అయితే ఎన్రోల్మెంట్ చేస్తుందండి, ప్రస్తుతానికి మాత్రమే. తర్వాత ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. కాబట్టి మీ ఓన్ రిస్క్ మీద డిస్టెన్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారు ఎల్ఎల్బి చదవచ్చు, అలాగే ఎన్రోల్మెంట్ దాకా కూడా వెళ్ళొచ్చు. అది మీ ఓన్ రిస్క్. మీరు టైం టు టైం వాళ్ళకి కాంటాక్ట్ లో ఉండి వాళ్ళని కనుక్కొని అయితే మీరు ఎన్రోల్మెంట్ అయితే చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి అయితే ఎల్ఎల్బి చదవచ్చు, అందరూ చదవచ్చు. ఆఫ్టర్ ఎల్ఎల్బి మాత్రం మనకి ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఏదైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి. డీటెయిల్డ్ వీడియో కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ సిలబస్ గురించి మనం చూసినట్లయితే నా అఫీషియల్ వెబ్సైట్ తెలుగు లా స్టూడెంట్.in అని ఉంది. కింద డిస్క్రిప్షన్ డైరెక్ట్ లింక్ ఇచ్చేస్తాను, దాన్ని క్లిక్ చేసి మీరు సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఇది అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది, కానీ అందుబాటులో ఉంటుందో మీరు చూసే టైంకి ఉండదో తెలియదు, కాబట్టి నా వెబ్సైట్ లో పెట్టడం అయితే జరిగింది, తెలుగు లా స్టూడెంట్స్.in అని చెప్పి. ఇక్కడ ఏపీ లా సెట్ లోకి మీరు వెళ్ళినట్లయితే కిందకి వచ్చేసినట్లయితే 2025 కి సంబంధించిన ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. నేను డైరెక్ట్ లింక్ ఇచ్చేస్తాను, దాన్ని క్లిక్ చేసి మీరు బాగా డౌన్ కి వచ్చేసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ లింక్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన ఒక సిలబస్ పేపర్ ఉంది, అఫీషియల్ వెబ్సైట్ లో ఉంచిన సిలబస్ పేపర్ కూడా ఉంది. ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ సిలబస్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఈ పేపర్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని ఇవ్వడం జరిగింది. లాస్ట్ పేజ్ లో వచ్చేటప్పటికి మనకు సిలబస్ కి సంబంధించిన మొత్తం టోటల్ ఇవ్వడం జరిగింది. టోటల్ పార్ట్ ఏలో 30 క్వశ్చన్స్, పార్ట్ బిలో 30 క్వశ్చన్స్, పార్ట్ సిలో 60 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, అలాగే యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా. ఈ విధంగా 120 క్వశ్చన్స్ మనకు రావడం జరుగుతుంది. 120 మార్కులకి ఉంటాయండి, నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. అలాగే పాస్ మార్క్ ఎంత అని మనం చూసినట్లయితే 42 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఎవరికి అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అయితే ఎన్ని మార్కులు వచ్చినా సరే వాళ్ళు పాస్ అవుతారు, 1-2 మార్కులు వచ్చినా పాస్ అవుతారు. కాకపోతే ర్యాంకింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి ర్యాంకు చాలా భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే కష్టపడి చదివినట్లయితే మంచి ర్యాంక్స్ వస్తుంది, అలాగే మంచిగా సీట్స్ పొందే అవకాశం అయితే ఉంది. నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. తర్వాత ఎల్ఎల్ఎం సిలబస్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. ఏదైతే ఆల్రెడీ చదివిన సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిలో నుంచి వెళ్ళి ఇవ్వడం జరిగింది. జ్యూరిస్ప్రుడెన్స్ 20 మార్క్స్, కాన్స్టిట్యూషనల్ 20 మార్క్స్. సో దీనికి సంబంధించి టోటల్ 120 మార్క్స్. 30 మార్కులు అయితే మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఎస్సీ ఎస్టీకి ఎన్ని మార్కులు వచ్చినా సరే క్వాలిఫై అవుతారు. మీరు కూడా ఇవి ప్రింట్అవుట్ తీసుకొని ఒకసారి సిలబస్ పేపర్ అంతా కూడా ఒకసారి చూసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ నేను మామూలుగా ప్రిపేర్ చేసిన సిలబస్ పేపర్ కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. ఇందులో జనరల్ గా ఒక టాపిక్స్ ఇవ్వడం జరిగింది, అలాగే ఇక్కడ స్పెసిఫిక్ గా ఎన్ని మినిట్స్, అలాగే ఎగ్జామ్ ఎలా ఉంటుందని కూడా ఇవ్వడం జరిగింది. ఆబ్జెక్టివ్
నెగెటివ్ టైప్స్లో ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ ఇస్తారు, 4 ఆప్షన్స్ ఇస్తారు. ఇది ఆన్లైన్లో మనం రాయాల్సి ఉంటుంది. రానున్న వీడియోస్లో ఎలా రాయాలి, ఎలా ఉంటుంది అనేది మిగిలిన చాలా విషయాలు తెలుసుకుందాము. అయితే ఇంగ్లీషు తెలుగులో మాత్రమే మనకి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. ఉర్దూలో అయితే ఉండదు. తెలంగాణలో అయితే ఉర్దూ పీపుల్ కొంచెం ఎక్కువ ఉంటారు కాబట్టి ఉర్దూ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. నో నెగిటివ్ మార్కింగ్, అలాగే 120 మార్క్స్, 120 క్వశ్చన్స్. సో నో నెగిటివ్ మార్కింగ్. ఈ విధంగా మనకు ఈ టాపిక్స్ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. ఇది సిలబస్కి సంబంధించిన విషయాలు. ఏదైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందని మనం చూసినట్లయితే నోటిఫికేషన్ ముందుగా వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనము డేట్స్ చూసినట్లయితే మార్చి 26న మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మార్చు, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో కూడా ఈ ప్రాసెస్ అంతా ఉండడం జరుగుతుంది. అంటే మనం అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫీ పే చేయాలి. సో ఇవన్నీ కూడా ఉంటాయి. నోటిఫికేషన్ రాగానే నేను మళ్ళీ వీడియో అయితే చేయడం జరుగుతుందండి. ఎగ్జామ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ జూన్ 9న మనకు వాళ్ళు పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా జూన్లోనే, జూన్ ఫస్ట్ వీక్ ఆర్ మే లాస్ట్ వీక్లో అయితే ఉండే అవకాశం ఉంది. అలాగే కీ పేపర్, రిజల్ట్స్, అలాగే కౌన్సిలింగ్ 4 నెలల టైం పడుతుంది. అక్టోబర్లో మనకు రావడం జరిగింది. నవంబర్లో అడ్మిషన్స్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ సంవత్సరం కూడా సేమ్ నవంబర్ దాకా కూడా ప్రాసెస్ మనకు నడుస్తూ ఉంటుంది. కొంచెం లేట్ ప్రాసెస్ అయినప్పటికీ కూడా టైం టు టైం మన ఛానల్లో అప్డేట్స్ ఉండడం జరుగుతుంది. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి స్కెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది. నోటిఫికేషన్ రాగానే నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం బుక్స్ తీసుకోవాలి మనం చూసినట్లయితే ఇక్కడ మనకు విజేత కాంపిటీషన్, అలాగే ఆదిత్య ఎంట్రన్స్ సిరీస్ అని కొత్తగా వచ్చాయి. ఆదిత్య ఎంట్రన్స్ సిరీస్ అనేది రీసెంట్ గానే రిలీజ్ చేశారు వాళ్ళు 2025 కి సంబంధించి. విజేత కాంపిటీషన్ అనేది లాస్ట్ ఇయర్ కి సంబంధించే ఉంది. లాస్ట్ ఇయర్ బుక్స్ అయినా ప్రాబ్లం లేదండి. ఈ 2 బుక్స్ లో ఏదైనా సరే మీ దగ్గర లేకపోతే ఖచ్చితంగా ఒక బుక్ అయితే ఉంచుకోండి. రిమైనింగ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా ఎన్ని బుక్స్ కొనాలి, వాటన్నిటికీ సపరేట్ వీడియో చేస్తాను. అంతవరకు లాస్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాంకర్ తో, టీఎస్ లాస్ట్ ఫస్ట్ ర్యాంకర్ తో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. స్ట్రాటజీ, బుక్స్, ట్రిప్స్, టిక్స్ ఇవన్నీ కూడా ఆ వీడియో ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్ లో ఈ వీడియో లింక్ కూడా ఇస్తాను, అది కూడా చూడండి. అలాగే ఆ ముందు సంవత్సరం కూడా ఏపీ లాసెట్ ర్యాంకర్ తో కూడా నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ బుక్స్, స్ట్రాటజీస్ అవన్నీ కూడా ఈ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అవి కూడా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి ఏదో ఒక బుక్ మీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా మనము ప్రిపరేషన్ గురించి అయితే మాట్లాడుకుందాము. వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇవే కాదు, కరెంట్ అఫైర్స్ మిగిలిన అన్ని లింక్స్ కూడా ఇస్తాను. ప్రస్తుతానికి ఇంగ్లీష్ మీడియం కి సంబంధించి వచ్చాయి, తెలుగు మీడియం ఇంకా రాలేదు. ఇంకా టైం ఉంది కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లో కానీ మార్చి మంత్ లో కానీ తెలుగు మీడియం కూడా వచ్చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ అసలు కాంపిటీషన్ ఎలా ఉంది, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, ఎన్ని సీట్లు ఉన్నాయని మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ 24కి సంబంధించి అప్లికేషన్స్ 23,400 వచ్చాయి. 19,000 మంది రాశారు. 17,000 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. సీట్లు విషయానికి మనం వచ్చేస్తే ఇవి ఎగ్జాక్ట్లీ కాదండి, నేనేదో కాలిక్యులేట్ చేసి ఇక్కడ వేయడం జరిగింది. కొంచెం తగ్గచ్చు, కొంచెం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ అరౌండ్ ఇంతే ఉంటుంది. సో 3 ఇయర్స్ లో 12,000 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఎన్ని సీట్లు ఉన్నాయంటే 5,156 సీట్లు ఉన్నాయి. అలాగే 5 ఇయర్స్ లో 2,700 మంది క్వాలిఫై అయితే 2,600 సీట్లు మనకు ఉండడం జరిగింది. అలాగే LLM లో 2,000 మంది క్వాలిఫై అయితే 459 సీట్లు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంది. సో కొంచెం కాంపిటీషన్ పర్వాలేదు, తెలంగాణతో పోలిస్తే చాలా కాంపిటీషన్ తక్కువగానే ఉంది. కొంచెం మంచిగా ప్రిపేర్ అయినట్లయితే మంచి ర్యాంక్స్ అయితే మీరు సాధించే అవకాశం అయితే ఉంది. 2023 సంవత్సరానికి చూస్తే 19,000 అప్లికేషన్స్ వచ్చాయి, 16,000 మంది రాశారు, 13,000 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. సీట్లు దాదాపుగా అంతే ఉన్నాయి. ఇక్కడ రాను రాను కాంపిటీషన్ అనేది పెరుగుతుందండి. 2023లో 19,000 మంది, అలాగే 2022 కూడా మనం చూస్తే 15,000 మంది, అలాగే 2021లో సీట్లు మాత్రమే కొనడం జరిగింది. కాబట్టి ఈ విధంగా కాంపిటీషన్ అయితే రోజు రోజు పెరుగుతుంది. అలాగే సీట్లు కూడా కొంచెం తగ్గుతున్నాయి. అయితే యూనివర్సిటీస్ లో ఎవరైతే పోటీ పడాలనుకుంటున్నారో కొంచెం గట్టిగానే చదవాలి. యూనివర్సిటీస్ కి కాంపిటీషన్ చాలా ఎక్కువగానే ఉంటుంది, రిమైనింగ్ వాటికి కొంచెం తక్కువగానే ఉంటుందండి. సో ఈ విధంగా కాంపిటీషన్ అయితే మనకు ఉండడం జరిగింది. వీటిలో ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి. నేను ఏదైనా మర్చిపోతే నెక్స్ట్ రానున్న వీడియోస్ లో చాలా డిస్కషన్స్ అయితే మనం చేద్దాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.